నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. కుంటాల మండలంలో ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్న ముధోల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూర్, కుంటాల, ఓలా గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ కలిసి చేరుకొని ఓట్లు అభ్యర్థించారు. ఆదిలాబాద్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ గారికి ఓటు వేసి దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒకవైపు పేదవాళ్లను కేంద్రీకృతం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ, మరోవైపు సమూలంగా అభివృద్ధి చేస్తూ అత్యుత్తమైన పరిపాలనను అందిస్తున్న నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రోజువారీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఇచ్చిన కరోనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఎవరికైతే అయ్యలేదు కదా, మరి ఉచితంగా ఏదైతే మరి కరోనా ఇంజెక్షన్ ఇచ్చిందో, మరి దానికి తోడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం బయటకు వెళ్ళలేని పరిస్థితి, మరి మనకు పని చేయలేనటువంటి పరిస్థితుల్లో మనకు నరేంద్ర మోదీ గారు ఇంకొక మరి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కుటుంబంకు మరి ఏదైతే రేషన్ కార్డు ఉన్న కుటుంబంకు 5 కిలోల బియ్యం, ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇచ్చి మన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకొని ఈ రోజు వరకు కూడా మనం పని చేస్తూ జీవనం గడుపుతున్నాం. మన సంతానంకు గాని మనకు గాని ఉపాధి కావాలంటే, ఉద్యోగం కావాలంటే మనం తప్పకుండా భారతదేశంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది. మీరంతా ఆలోచన చేయండి. మీరు హాయిగా నిద్రపోవాలంటే మరి గడబడి చేసే ప్రభుత్వాలు వస్తే మనకు నిద్ర ఉండదు, బాంబుల మోతుంటది, బాంబుల వర్షం కురిపిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా మనకెప్పుడైతే మనము భోజనం చేసిన తర్వాత హాయిగా నిద్రపోయే ఎవరైతే మనల్ని కాపాడే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి మనం అందరం కూడా తప్పకుండా మనం ఓటు వేయాలా. దేశానికి సంబంధించిన ఎలక్షన్ ఇది, రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కాదు. దానికోసం దయచేసి భారతదేశం కాపాడే వ్యక్తి ఎవరు, భారతదేశానికి 10 సంవత్సరాల నుంచి కాపాడిన వ్యక్తి ఎవరు? గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది, దేశానికి ఏం చేసింది ఆలోచించే టైం వచ్చింది ఇప్పుడు. అమ్మల అక్కలారా, 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఎన్నో విధాలుగా డెవలప్మెంట్స్ అయినాయి. గరీబోళ్ల కోసం అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలు అయినాయి. ఆలోచించని రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వంది ఎలక్షన్ కాదు, దేశానికి సంబంధించిన ఎలక్షన్. దేశం బాగా ఉండాలా, దేశం మంచిగా ఉండాలా అంటే మన నరేంద్ర మోదీ గారికి ఓటేయాలా. గత 10 సంవత్సరాల నుంచి 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి అంటే ఇలా నరేంద్ర మోదీ. మీకు అందరికీ గుర్తు. ఆయన ప్రతి ఒక్క భాషల్లో, ప్రతి ఒక్క జాగాలో ఆయన ఏమంటాడు, 140 కోట్ల జనాభా నా కుటుంబ సభ్యులే, నా కుటుంబ సభ్యులే అని అందరికీ చెప్తాడు. నరేంద్ర మోదీ అంటే మీకు అందరికీ గుర్తు. ఒక మతానికి, ఒక కులానికి, ఒక సమాజానికి బంధు పిలిచేవాడు లేడు. మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన ఉంది. నెహ్రూ అయిన తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ అయిన తర్వాత సోనియా గాంధీ వచ్చింది, రాజీవ్ గాంధీ వచ్చిండు, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చిండు. కానీ మోదీ గారు అట్లా కాదు. బడుగు బలైన గరీబుల వంశం. ఒక జమానాలో ఆయన రైల్వే స్టేషన్ మీద ఛాయ్ అమ్మిన వ్యక్తి నరేంద్ర మోదీ. దానికోసం దయచేసి వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఇట్లా అవునా కదా మోదీ గారు, అవునా కదా? కరోనా టీకా ఇచ్చేసిన మన కాపాడిన వ్యక్తి అంటే మోదీ గారు. ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నారంటే మోదీ గారు. ఇప్పుడు మేము ఉపాధి హామీ పథకం ఇస్తున్నారంటే మోదీ గారు. ఆలోచించి 13వ మే రోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుకు నరేంద్ర మోదీకి ఓటేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఓలా విలేజ్ సమస్యల గురించి కట్టారవి గారు కానీ, గజరాం కానీ, మన మహేందర్ కానీ, శరత్ గౌడ్ కానీ అందరు చెప్పడం జరిగింది. విలేజ్ లో చాలా బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు స్థలం లేదు, ఇల్లు లేవు. అరుణైన అందరికీ ప్లాట్లు ఇప్పించి
ఇల్లు కూడా ఇప్పించి బాధ్యత మీకు చెప్తున్నానమ్మా. నరేంద్ర మోదీ గారు మొన్న డిక్లేర్ చేసేందుకు భారతదేశంలో సంవత్సరానికి 3 కోట్ల ఇండ్లు ఇస్తున్నాడు. అందులో మనకు మన ముదోల్ నియోజకవర్గంకు సంవత్సరానికి 50,000 ఇండ్లు వస్తాయి. 50,000 ఇండ్లు అంటే ప్రతి విలేజ్ లో 300-400 మనం ఇయ్యచ్చు. దానికోసం మొట్టమొదటిసారి ఏదైతే మండల్ హెడ్ క్వార్టర్ లో పెద్ద ఊరి లేదని మీకు ఎక్కువ మన ప్లాట్లు ఇల్లు శాంక్షన్ చేపించి ఇల్లు ఇచ్చేటి బాధ్యత నా మీద ఉంది అమ్మా. మీరు ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే భర్త చనిపోయిండో ఆడవాళ్లకు పెన్షన్ లేదని చెప్పడం జరుగుతుంది. మొన్న ఏదైతే ప్రజాపాలన అని మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో మీరు రాసిస్తే అది కూడా శాంక్షన్ చేపిస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అమ్మా. ఊరు సమస్యల గురించి దాదాపు 75% చేన్లు ఇక్కడనే ఉన్నాయి. మన శివాలయం దగ్గర బ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంది. వర్షం పడితే మీదకెళ్ళి నీళ్ళు పోతే ఇక్కడ మంది ఇక్కడ ఉంటారు, అక్కడ మంది అక్కడ ఉంటారు అని చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే శాంక్షన్ చేపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అమ్మ. మీరు 3 నెలల కింద అందరు కలిసి నన్ను గెలిపించారా లేదా? గెలిపించారా లేదా? మీరు టీకాలు ఎన్ని తీసుకున్నారు? 2 అయితే కంపల్సరీ తీసుకున్నారు కదా. 2 టీకాలు అందరు తీసుకున్నారు. నరేంద్ర మోదీ పుక్యం ఇచ్చిండే లేదా? పైసలు తీసుకోకుండా ఉచితంగా ఇచ్చిండే లేదా? ఆ రుణం ఉన్నది లేదా మన మీద? ఒక్క టీకా ఒక్కసారి నాకు ఓటేసిండ్రు, గెలిపించలే లేదా? ఒక ఇంజక్షన్ పాయా, నరేంద్ర మోదీ రుణం వెళ్ళిపోయింది లేదా? ఇంకొక టీకా ఇంజక్షన్ రుణం ఉన్నది లేదా? రుణం అయితే ఓటు వాళ్ళకేస్తారు. ఇంకొకసారి ఓలాకేస్తారు, మోదీకి వేస్తారు. మోదీ కోటేస్తారా లేదా? కమలం పువ్వు కోటేస్తారా లేదా? ఎందుకు వేయాల కమలం పువ్వుకు? మోదీకి దేశం కాపాడాలా, మన దేశం బాగుండాలా, వేరే వాళ్ళ మన అండర్లో పోవద్దు. మన దేశం బాగా ఉండాలంటే మనం అందరం ఆ దేశం అక్కడ ఉన్న ప్రధానమంత్రి కూర్చుండి మంచిగా ఉంటే మనం అందరం బాగా ఉంటాము. దానికోసం దయచేసి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు మొన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు. చేసిండ్రా అమ్మా? రైతు సోదరులు ఉన్నారు కదా, రైతు కుటుంబాలు ఉన్నారు కదా, వచ్చినాయి 2 లక్షల మాఫీ. 4,000 పెన్షన్ ఇస్తానని ఇచ్చిండా? మాటలు మాట్లాడి తప్పిండా లేదా? ఒక బస్ ఫ్రీ ఇచ్చిండు. అది కూడా బస్సు ఎప్పుడు వస్తున్నది? సూర్యాపూర్కు బస్ లేదు, మెదన్పూర్కు బస్ లేదు, వాళ్ళకు కూడా 2 మాటలు వస్తున్నది. అది కూడా తప్పుడు చేస్తున్నాడు. దానికోసం దయచేసి దేశం కాపాడే కోసం, దేశం సురక్షితంగా ఉండాలా, మన దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోదీ కంపల్సరీ. ఎందుకంటున్నానంటే ఆయన ప్రతి ఒక్క స్పీచ్ లో ఏం చెప్తాడు? 140 కోట్ల జనాభా ఏదైతే ఈ దేశంలో ఉంది నా అందరు కుటుంబ సభ్యులే. నా కుటుంబ సభ్యులు కాపాడే నా బాధ్యత ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళకు కుటుంబ పాలన ఉంది. నేను ఇందిరాగాంధీ, సోనియా